నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందు పరిహారం చేస్తున్నారు, అక్రమ కట్టడాలను వెంటనే ఆపాలి. రాయలసీమ డయాసిస్ లో అక్రమంగా కట్టించినటువంటి కట్టడాలను వెంటనే ఆపాలి. రిజిస్ట్రేషన్ రాయలసీమ డయాసిస్ లో సమస్యను పరిష్కరించాలి. సమస్యను పరిష్కరించాలి. బాడిగలు కట్టాలి. యొక్క బాడిగలు పరిపాలన మాకు వద్దని వద్దు. కుటుంబ పరిపాలన, బిషప్ కుటుంబ పరిపాలన, బిషప్ కుటుంబ పరిరక్షించాలి. ఈ బిషప్ మాకు వద్దు. ఈ బిషప్ మాకు వద్దు. పిలిచండి. ఈ కట్టే వాళ్ళు ఎవరు ఉన్నారా? వాళ్ళ సామాన్లన్నీ తీసుకొని వ్యాన్ తెప్పిస్తున్నా, వ్యాన్ చేస్తున్నా. ఆ సామాన్లు తీసుకుని వచ్చేసి పని చేసేవాళ్ళు లేరు. అది తీసేసి ఇది లాక్ తీయమనండి. ఎవరు రారు, నేనే వస్తాను, లాక్ తీయమని. ఎవరు బాబు ఎందుకున్నావు ఇక్కడ? కలవండి. అది కూడా చెప్పు. కమిషనర్ సార్ ఏమయ్యా దేవసాయం, ఒక కమిషనర్ సార్ వస్తే గేట్ తెస్తారా మీరు? ఇసిరేసారా ఎడన్నా? నేను వస్తానండి, నేను వస్తాను. ఏం డ్రామాలండి? పిల్లల భోజనాలు కరెంటు పంపించలేదు, అట్లా తీసుకొని రమ్మని చెప్పినారు. రంజనన్న, పిల్లల భోజనాలు కరెంటు పంపించలేదు, వాళ్ళు పీఎం దర్శనం రాపండి అని చెప్పినారు. చెప్పండి. మనలో ఎవరు కూడా వాళ్ళు ఎందుకు కొడతారు? అథారిటీ మీది. తాళాలు తీసుకుని వస్తారు, తీసుకురారా? హైకోర్టు డైరెక్షన్స్ అమలు చేయాలి. మీరు కొంచెం వెనక్కి రావాలన్నా? పడగొడుతు మీరు సార్ ప్రెస్ వాళ్ళు అర్థం చేసుకోండి. పిల్లలకి భోజనాలు కూడా తీసుకొని అంత ఉన్నారు. పంపించలేదు. మీరు మాట్లాడుతున్నా పిల్లల కోసం మనం ఏం చేయలేమా?
మన ఎప్పుడు వచ్చింది ఎట్లా అట్లా రాజమార్గంలో వెళ్తామా మనం వెనక మార్గంలో వెళ్తామా? పిల్లలకు భోజనాలు తీసుకెళ్ళేవాళ్ళు పిల్లలు కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. కోర్టు డైరెక్షన్స్ ఏమంటే మున్సిపల్ కార్పొరేషన్ సూపర్వైజ్ చేయాలి. మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరో తెలియదు, ప్రిన్సిపల్ గారు హెచ్ఎం గారికి వాచ్మెన్ గారికి తెలియకుండా తాళాలు వేసి మరి పిల్లలకి ఇవ్వాల్సిన భోజనాలు కూడా ఇవ్వకుండా స్కూల్ని ఇబ్బంది పడుతూ కట్టడాలు కడతా ఉన్నారు. గౌరవ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారు. దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సింది మా కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, అలాగే లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్. మరి ఇంతవరకు మీ యొక్క సహకారంతో మరి మా యొక్క ఉద్యమం సిఎస్ఐ స్కూల్ను నిలబెట్టుకోవాలి, ఆస్తులను కాపాడాలనేటువంటిది చివరి దశకు చేరింది. మరి ఇంతవరకు కూడా మనము సిఎస్ఐ స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి 236-1 కింద ఉన్నటువంటి 61 సెంట్ల స్థలం గురించే మాట్లాడుతూ వచ్చాం. కానీ ఈ పెయాల ఐజక్ వరప్రసాద్ ఉన్నటువంటి ఈ వ్యక్తి దాదాపు 1 ఎకరా 6 సెంట్ల స్థలాన్ని కబ్జా చేసేదానికి ప్రయత్నాలు ఇంతకుముందు 23లోనే మొదలుపెట్టాడు. ఇంతవరకు మొత్తం 6 డీడ్లు, 2 మార్టిగేజ్ డీడ్స్, 2 గిఫ్ట్ డీడ్స్ కమిషనర్ గారికి సమర్పించారు. మనం 2 గిఫ్ట్ డీడ్స్, 1 గిఫ్ట్ డీడు సెటిల్మెంట్ డీడు గురించే మనం ఇంతవరకు పోరాడాం. కానీ నాకు మొన్న రాత్రి కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈ 2 డీడ్స్ ఏంటి అని ఆలోచన చేసినప్పుడు ఇదే ప్రాంతానికి అవతల సైడ్ ఉన్నటువంటి కాలేజ్ హాస్టల్లో ఉన్నటువంటి దానిని 1 ఎకరా 6 సెంట్ల స్థలమునకు ఎసురు పెట్టాడండి. దానికి సంబంధించినటువంటివి 2 డీడ్స్ మున్సిపల్ కమిషనర్ గారికి అప్పచెప్తూ అప్లికేషన్ కూడా పెట్టాడు. అక్కడ కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేదానికి. మరి ఈ విషయం ఆలోచన చేస్తున్నప్పుడు ఏ విధంగానైతే కూడా వారు ఏ సంబంధము లేని వ్యక్తికి ఈ ఆస్తికి పర్మిషన్ ఇచ్చి కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారో అదే విధముగా మరి ఈ సమయంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కూడా నేను జ్ఞాపకం తప్పనిసరిగా ఇక్కడ మెన్షన్ చేయాలి. వీరికి పెయ్యాల ఐజక్ వరప్రసాద్ అనే అతను ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ, అధికారం లేకపోయినప్పటికీ 2 సర్వే నంబర్లు, ఒకటి వచ్చేసి 216-2, దీంట్లో 1 ఎకరా 26 సెంట్లు ఉంది. 236 సర్వే నంబరులో 2.71 సెంట్ల స్థలం ఉంది. కేవలం ఇతను ట్రస్ట్ భూములు, ఇవి ట్రస్ట్ భూములకు సబ్ డివిజన్ చేసేదానికి అక్కడి నుంచి అనుమతి వచ్చి రెజల్యూషన్ రూపంలో రెవెన్యూ వారికి సమర్పించినప్పుడే వారి దానిని సబ్ డివిజన్ చేయాలి. మరి ఏ అధికారంతో ఏమి లోపాయకారి ఒప్పందాలో తెలియదు. కానీ 2 ముఖ్యమైనటువంటి సర్వే నంబర్ల కింద ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువలినటువంటి ఆస్తిని వారు సబ్ డివిజన్ చేయడం జరిగింది. అది చాలా అక్రమము. ఇది మేమందరం కూడా కలిసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. గడిచినటువంటి మాసంలోనే అయ్యా దానిని క్యాన్సిల్ చేయండి అని మేము కలెక్టర్ ఆఫీస్లో గ్రీవెన్స్ సెల్కి పెట్టినప్పుడు అది ఇంతవరకు కాలేదు. అది క్యాన్సిల్ చేసేదానికి వారికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే మరి ముందుగా ఏమి ఒప్పందాలు జరిగాయో కానీ, మరి ఎంఆర్ఓ గారు కానీ, దీనికి సంబంధించినటువంటి అధికారులు కానీ వారికి సమర్పించవలసినటువంటి ట్రస్ట్ నుంచి ఎలాంటి కాగితాలు, రెజల్యూషన్స్ లేకుండా ఏ విధంగా సబ్ డివిజన్ జరిగింది. ఆ సబ్ డివిజన్ వలననే ఈ రోజుకి ఇంత సమస్యను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. అయినప్పటికీ మరి ఇప్పటికీ ప్రభుత్వం వారు మరి మీ యొక్క సహకారంతో కార్పొరేషన్ వారు డెమాలిషన్ కూడా నోటీస్ ఇచ్చారు. డెమాలిషన్కు నోటీస్ ఇచ్చినప్పుడు ఈ బడేకరే వెంకటేశ్ వర్ణ అనే అతనికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆయనకే ఇచ్చారు. 20వ తారీఖు
జూలై మాసం 20వ తారీఖున ఆయనకు నోటీస్ ఇచ్చినప్పుడు 27వ తారీఖున ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, అయ్యా మీరు నాకు నోటీస్ ఇచ్చారు కానీ నేను ఓనర్ను కాదు, నాకు ఓనర్షిప్ కానీ మరి లీగల్గా ఎలాంటి అధికారాలు లేవు, నాకెందుకు ఇచ్చారని ప్రశ్న వేశాడండి. కానీ మరి 7 రోజుల తర్వాత డెమాలిషన్ కూడా ఫైనల్ ఆర్డర్ ఇచ్చారు మున్సిపల్ కార్పొరేషన్ వారు దీనిని. అంత లోపల ఈ డెమాలిషన్కి వచ్చే లోపల ఏం చేశారంటే, మరి ఈ యొక్క అక్కడ మీరు బోర్డు చూస్తూ ఉన్నారు, రిట్ పిటిషన్ 17374 అని ఉన్నటువంటిది. దానిలో హైకోర్టు వారు ఏమి ఇచ్చినారంటే, మున్సిపాలిటీ వారు మరి శాంక్షన్ ప్లాన్ ప్రకారం కాకుండా ఏ విధంగానైనా అక్రమంగా కడుతుంటే ఇంటర్ఫియర్ కావచ్చు అని ఇచ్చినప్పుడు వారు ఈ యొక్క చర్య పూనుకున్నారు. ఇంత లోపల ఏమైందంటే మరలా స్టేటస్కో ఇచ్చారు, కట్టకూడదు అనేసి. కట్టకూడదు అని ఇచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఇక్కడ బోర్డు పెడితే పెయ్యాల ఐజక్ వరప్రసాద్ ఆయన అనుచరులంతా కార్పొరేషన్ వారు పెట్టినటువంటి బోర్డును కూడా తీసి పడేశారు. ఇప్పుడు అక్కడ బోర్డు ఉంది, అందులో ఉన్నటువంటి రిట్ పిటిషన్ కూడా కోర్టులో విత్డ్రా అయింది. తర్వాత అది విత్డ్రా చేసి మేమందరం రెస్పాండెంట్స్గా ఉన్నటువంటి సమయంలో తమాషా ఏంటంటే, ఆ చిత్రాల ఆనందరావు యొక్క చిత్రాలు ఏంటంటే ఆయన పిటిషన్ వేస్తూ బడేకరే వర్ణాను రెస్పాండెంట్గా పెడతాడు. ఎవరి మీద అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందో, ఎవరి ద్వారా అయితే అక్రమ కట్టడం జరుగుతుందో అతనిని రెస్పాండ్ పెట్టినప్పుడు వెంటనే మరి నేను మా యొక్క మిత్రుడు డానియల్ ప్రదీప్ గారు వెంటనే ఇంప్లీడ్ అయినాం. హైకోర్టు మరి కేవలము ఇచ్చిన డెమాలిషన్ ఆర్డర్ను సస్పెండ్ చేసింది మాత్రమే కానీ వారికి కట్టుకునేదానికి పర్మిషన్ ఇవ్వడము జరగలేదు. అయినప్పటికీ కూడా అక్రమంగా కట్టడం జరుగుతూనే ఉంది. మరి సంతోషం ఏంటంటే మరి మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు పొద్దున్నే వచ్చి పనిని నిలబెట్టడం కూడా జరిగింది. మరి ఇది కలెక్టర్ గారి దృష్టికి అందరి దృష్టిలో ఉంది ఇది. కానీ ఎవరు కూడా దీనిని సినాడ్ వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళాము. వారు త్వరలోనే మాకు మేము పర్మిషన్ ఇవ్వలేదు అన్నటువంటి ఉత్తరం కూడా ఇస్తామన్నారు. కాబట్టి త్వరలోనే ఆ యొక్క ఉత్తరం కూడా వస్తే వెంటనే ఈ చిత్రాల ఆనందరావు, ఐజక్ వరప్రసాద్, బడేకరే వెంకటేశ్వర్న తదితరుల మీద మేము క్రిమినల్ కేసు తప్పక పెట్టి వారికి తగినటువంటి శిక్ష పడేంత వరకు మేము వదిలిపెట్టము. అంత మాత్రమే కాదు, ఖచ్చితంగా ఈ అక్రమ కట్టడము నిర్మూలించబడేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. దానికి మీ యొక్క సంపూర్ణ సహకారం అందించాలని మేము నా రెవరెండ్ కె దివాకర్ ఐక్యతరావు, రిటైర్డ్ ప్రిస్బిటర్, రాయలసీమ. దూరు ఇట్లా పోవాలా అక్కడ ఇక్కడే దారి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము.
జై వీరాంజనేయ. ఇక్కడ శ్రవణమాసాల ఉత్సవాల సందర్భంగా చక్రాపేట మండలం, కడప జిల్లా చక్రాపేట మండలం మాలమడగ గ్రామంలో ఉండే వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు ఇక్కడ అన్ని సౌకర్యాలు బ్రహ్మాండంగా చేసుకుంటూ పోతున్నాం. స్థానాలకు కానీ, షవర్లు కానీ, పరిరక్షణలు అన్నీ మా కమిషనర్ ఆధ్వర్యంలో మేము అన్నీ చేసుకుంటాం. మా కమిటీ, మా గుడి తరఫున అందరూ ప్రధాన చదువులు కానీ, మా స్టాఫ్ కానీ అందరూ సిబ్బంది తరఫున చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రసాదాలు కానీ, 10 గంటల నుంచి సాయంత్రం వరకు అన్నభోజనాలు కానీ, నీళ్లు కానీ ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకోకుండా మేము అన్ని విధాల భక్తులకు ఏమేమి చేయాలో సౌకర్యాలు అన్నీ చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం. జై వీరాంజనేయ. శ్రీ గండి వీరాంజనేయ స్వామి క్షేత్రము, మారెల్లమడక గ్రామం, చక్రాయపేట మండలం, కడప జిల్లాలో వేంచేసిన మన వీరాంజనేయ స్వామి దేవస్థానానికి చేస్తున్నటువంటి శ్రావణ మాసం సందర్భంగా చేస్తున్నటువంటి భక్తులందరికీ మా నమస్కారాలు తెలియజేస్తూ, ఈసారి 1వ వారంలో సుమారుగా 40,000 మంది భక్తులు హాజరయ్యారని మేము ఎస్టిమేట్ చేశాము. ఈసారి కూడా సుమారుగా 60,000 మంది, 70,000 మంది ఈ 2వ వారం వస్తారని మేము ఆశిస్తూ, దానికి తగినటువంటి ఏర్పాట్లు, లడ్డూ ప్రసాదం సుమారుగా మేము 25,000 లడ్డూలు తయారు చేశాము. తర్వాత పులిహోర ప్రసాదం దేవస్థానం తరఫున మేము అమ్ముతున్నాం. తర్వాత ఉచిత ప్రసాదం 4 చేపిస్తున్నాము. తర్వాత బెల్లమన్నం అయితేనేమి, పెరుగన్నము, తర్వాత తాగునీరు చిత్రాన్నము, తర్వాత పులిహోర, 4 రకాల ప్రసాదాలని మేము ఈరోజు ఉదయం దాదాపు 10 గంటల నుంచి 4 గంటల వరకు నిర్విరామంగా మన భక్తులకు మేము ఉచితంగా అందజేసే ఏర్పాట్లు చేసి ఉన్నాం. అదేవిధంగా ఉచిత అన్నదానం కింద ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు అన్న ప్రసాద కేంద్రంలో కూడా మేము ఏర్పాట్లు చేసి ఉన్నాం. తర్వాత తాగునీటి సౌకర్యం కల్పించి ఉన్నాం. తర్వాత క్యూ లైన్ ఏర్పాటు చేశాము. దర్శనాలకు సంబంధించి ఉచిత దర్శనం, తర్వాత 50 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, 3 రకాల దర్శనాలు ఏర్పాటు చేసి ఉన్నాం. క్యూ లైన్లను పకడ్బందీగా ఏర్పాటు చేసి ఉన్నాం. తర్వాత పోలీసు బందోబస్తు సఫిషియెంట్గా మన పోలీసు వారు మనకు ఏర్పాటు చేసి ఉన్నారు. తర్వాత ఈ కార్యక్రమాలన్నీ మా యొక్క ధర్మకర్తల మండలి చైర్మన్, తర్వాత ధర్మకర్తలు, మా కార్యాలయ సిబ్బంది, తర్వాత మా యొక్క అర్చకులు అయితేనేమి, ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మాకు ఇక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో పోలీసులు చాలా చక్కగా మాకు సహకారం అందిస్తున్నారు. శాంతి భద్రతలు అయితేనేమి, తర్వాత భక్తుల క్యూ లైన్ ఈరోజు శ్రావణ శనివారం, శ్రావణ 2వ శనివారం సందర్భంగా మన శ్రీ గండి ఆంజనేయ స్వామి క్షేత్రం బంధువు సందర్భంగా మొత్తం 7 మంది సిఐలు, 15 మంది ఎస్ఐలు, అదేవిధంగా సుమారు 200 మంది మొత్తం స్టాఫ్తో ఈ యొక్క ఏర్పాట్లు చేయడం అనేది. అదేవిధంగా మన వీరన్నగట్టుపల్లి నుంచి అద్దాలమర దగ్గర కూడా వెహికల్స్, మన గూడ్స్ వాహనాల్లో ఎలాంటి వాహనాలు కూడా లోపలికి కూడా అనుమతించడం లేదు. ప్రస్తుతానికి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉన్నది. భక్తులకు ఏరియాలో ఎలాంటి అసౌకర్యాలు కలిగించకుండా తగు ఏర్పాట్లు మన ఎండోమెంట్ వాళ్ళతో కలిసి ఏర్పాటు చేయడం అనేది. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.